మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు మరీ ముఖ్యంగా మంత్రులు ఎన్నికల నిబంధనలను స్వేచ్ఛగా తుంగలో తొక్కేస్తున్నారు. రాజ్యాంగ విలువను ఎన్నికల విధానాలను కాలరాస్తున్నారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాగే ప్రవర్తించాడు. ఎన్పీ వాడలోని 4-5వ బూత్ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యర్థులతో కలిసి బైక్ పై తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నాడు. అయినా పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం, అధికారులు వారించకపోవడంపై అక్కడున్న ప్రజలు మండిపడుతున్నారు. ఇదే అంశం ఉమేష్ అందిస్తారు. ఉమేష్ చెప్పండి, ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్య నేతలు మరియు మంత్రులు కూడా ఎన్నికల నిబంధనలను స్వేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. దీనిపై పోలీసులు కూడా ఏ విధంగా స్పందించడం లేదు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, మంచిర్యాల జిల్లాలో పూర్తిగా అటు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సాక్షాత్తు మంత్రియే ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా చెన్నూరు మున్సిపాలిటీలోని పలు వార్డులలో బైక్ పైన మంత్రి వివేక్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నాయకుడు పురాణ సతీష్ కూడా ఏదైతే వార్డులలో పోలింగ్ బూత్లకు సంబంధించి పోలింగ్ బూత్లలో తిరుగుతుండడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యథేచ్ఛంగా ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛంగా ఉల్లంఘనలు పాల్పడుతుంది, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. నిన్న సాయంత్రం నుంచి కూడా నిన్న రాత్రి కేతన్పల్లితో పాటు చెన్నూరు మున్సిపాలిటీలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అడుగడుగున ఇబ్బందులకు గురి చేసిన పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు, ఓవైపు బీఆర్ఎస్ నాయకులను చెన్నూరు మున్సిపాలిటీ సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మూల రాజిరెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి పలు వార్డులలో కూడా అటు కాంగ్రెస్ అభ్యర్థులు యథేచ్ఛంగా డబ్బులు మద్యం పంచుతున్నప్పటికీ అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడ్డ కూడా పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు కార్లలో వెళ్తున్నప్పటికీ వాళ్ళని ఆపి తనిఖీల పేరిట వేధింపులకు గురి చేయడం కూడా జరిగింది. అలాగే అటు మరోవైపు ఏకంగా మంత్రి నిన్న సాయంత్రం కూడా కాన్వాయ్ని తీసుకొని ఇలాగే కేతన్పల్లితో పాటు చెన్నూరులలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వాళ్లకు డబ్బులతో పాటు మద్యం కూడా పెద్ద ఎత్తున అక్కడి నుంచే ఇవ్వడం జరిగిందంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. అలాగే చెన్నూరు పట్టణంలోని చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మంత్రి పిఏ రమణారావు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్యంతో పాటు పెద్ద ఎత్తున కూడా తరలిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా పోలీసులు కానీ అలాగే ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. తాజాగా ఏకంగా బైక్ మీదనే కాంగ్రెస్ మంత్రితో పాటు అలాగే మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నాయకులు కూడా పోలింగ్ బూత్లపై ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించి కూడా ఉన్నట్లు కూడా ఓవైపు పోలీసులతో పాటు అటు ఎన్నికల అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోవడం పట్ల బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి కూడా ఇంట్లో కూడా పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు ఇంటికి తాళాలు కూడా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మరోవైపు అటు బెల్లంపల్లిలో కూడా యథేచ్ఛంగా నిన్న సాయంత్రం నుంచి కూడా అటు కాంగ్రెస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా 2,000-3,000 నుంచి మద్యం బాటిల్ కూడా ఓటర్లకు ప్రలోభ పెట్టి పెద్ద ఎత్తున కూడా డబ్బులు పంచే పరిస్థితి ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా కేవలం మా ఎమ్మెల్యే వినోద్ ప్రోద్బలం ఎన్నికల అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయం కూడా లక్షట్పేట పట్టణంలోని ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి 9-10 పోలింగ్ బూత్లలో పోలింగ్ ఏజెంట్ గా ఉన్నటువంటి మాజీ బీఆర్ఎస్ నాయకుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పోలింగ్ బూత్ లోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి తనను దౌర్జన్యం చేసి నెట్టివేయడంతో పోలీసుల వైఖరిని చూస్తూ ఆందోళన చేపట్టారు. మొత్తంగా చూసినట్టయితే మంచిర్యాల జిల్లాలో యథేచ్ఛంగా అధికార పార్టీకి సంబంధించి మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించి యథేచ్ఛంగా అటు ఏదైతే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల అధికారులు పోలీసులు కూడా చోద్యం చూస్తుండడం పట్ల కూడా ఏదైతే స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
యథేచ్ఛంగా ఎప్పుడైతే పోలింగ్ ప్రచారం ముగిసిందో, ప్రచార పర్వం ముగిసిన ఆ మరుక్షణం నుంచే అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్నది. 2 రోజులుగా కూడా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ ఇక్కడే మకాం వేసి మరి ఏదైతే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థులకు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల వద్దకు నేరుగా తనే వెళ్లి డబ్బులు పంచడంతో తో పాటు అటు మధ్యాహ్నం కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి పంచుతున్న పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓటమి భయంతోనే ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన మంత్రి వివేక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమి భయంతోనే ఇవాళ పెద్ద ఎత్తున డబ్బు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు మద్యంతో తిరుగుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆరోపిస్తున్నారు. వెంటనే ఏదైతే కాంగ్రెస్ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష.